Heavenly Father, we thank you for this wonderful time. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ యొక్క సాయంత్ర సమయాన్ని బట్టి నీకు నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. Lord, as we meditate your word, the Holy Spirit open our eyes and understand the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్ముడా ఈ యొక్క వాక్య భాగాన్ని మాకు విశదీకరించి తెనికీకరించమని మేము అభ్యర్థన చేస్తున్నామయ్యా. In the name of Jesus Christ we pray. యేసుక్రీస్తు వారి యొక్క నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. Amen. ఆమేన్. So once again, welcome all of you, dear missionaries. టుగెదర్ ఇన్ క్రైస్ట్ తరపున పనిచేస్తున్న మిషనరీస్ అందరికీ మా యొక్క నిండు శుభాభివందనలు తెలియజేస్తున్నామండి. మిమ్మల్ని ఈ యొక్క వాక్య భాగానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. I was told that even though this was arranged for Together in Christ missionaries, and but many other servants of God also joining in this meeting. నిజమే, ఇది కేవలము టుగెదర్ ఇన్ క్రైస్ట్ తరపున పనిచేసే మిషనరీలకు అరేంజ్ చేయబడినప్పటికీ మనలో అనేక మంది సహోదరులు అదేవిధంగా సేవకులు ఈ యొక్క మీటింగ్ లో పొందుతూ ఉన్నారు. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ దేవుని తరపున శుభ అభివందనలు తెలియజేస్తూ ఆహ్వానాన్నిస్తూ ఉన్నాం. I'm going to preach from the following text from the Bible, and 2 Chronicles 29, 30, 31 and 2 Kings 16 to 19. So from these many chapters, I have taken the verse from today for today's meditation. ఈ రోజు వాక్య భాగాల్లో మనము రెండవ దినవృత్తాంతాల గ్రంథము 30-31 అధ్యాయాలు, దాని తర్వాత రెండవ రాజుల గ్రంథము 19, 20, 29 ఇట్లాంటి అధ్యాయాల్లో నుంచి మనము నేర్చుకొనబోతూ ఉన్నామండి. Let us read one word before we get into the meditation. ఈ యొక్క వాక్య భాగానికి ముందుగా ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాము. 2 Chronicles 30th chapter verse 27. రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 27వ వచనాన్ని గనక చూస్తే, Then the priests, the Levites, arose and blessed the people, and their voice was heard, and their prayer came up to his holy dwelling place, to heaven. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడెను. వారి ప్రార్థన పరలోకమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. In the whole Bible, in very few places, someone prayer came up to the heaven and it was answered immediately. And we could see few references. మీరు కనుక చూస్తే బైబిల్ గ్రంథంలో అరుదుగా ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకములో వినపడటం, దానికి వెనువెంటనే సమాధానము రావడము అరుదుగా బైబిల్ గ్రంథంలో కనపడుతుందండి. And in this place, priests and Levites arose and blessed the people. Their voice was heard, and their prayer came up to his holy dwelling place in the heaven. ఈ యొక్క వాక్య భాగంలో పరిస్థితుల్లో కనుక చూస్తే లేవీయులు యాజకులు లేచి ప్రజలను దీవింపగా ఆ యొక్క మాటలు పరలోకమున వినపడి ఆ ప్రార్థన పరలోకమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. Although there is no specific requirement for their prayer, they were celebrating the Passover after a long time. They were all rejoicing, and during that time that they are blessing the people and they are praying, and that blessing and the prayer was listened by the Lord in the holy dwelling place. మీరు గనక గమనిస్తే ఇక్కడంటూ ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణము లేకపోయినప్పటికీ లేవీయులు పస్కా పండుగని అనుసరించిన తర్వాత ప్రభువుని ఆరాధన చేస్తూ వారు ప్రజలని ఆశీర్వదించినప్పుడు పరలోకమందున్న ఆ ప్రభువు సన్నిధికి, ఆయన నివాసానికి ఈ యొక్క ప్రార్థన చేరి జవాబు దయచేయబడిందని చూస్తూ ఉన్నాం. This word has been given by a prophet, and specifically to me, and it has really inspired my heart that why not that our prayers, our blessings, why not it be listened by the God, by the Lord Almighty, who dwells in the holy dwelling place in the heaven. అక్కడ అయ్యగారికి ఈ యొక్క వాక్య భాగాన్ని ఎవరో ఒక ప్రవక్త పంపించారటండి. ప్రవచనకరంగా ఆ మాట వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యము ఎందుకని మన ప్రార్థన ఆ పరలోకంలో దేవుని యొక్క సన్నిధికి చేరి ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చేటట్టుగా
ఉండకూడదు అనే ఒక రకమైన ఆతృత వారిలో బయలుదేరిందట. As a servant of God, I will be the most happiest person if my prayer, my blessing, if it is being heard by the Almighty God every time when it comes to the holy dwelling place. అయ్యగారు అనుకుంటూ ఉన్నారు, దేవుని సేవకుడుగా ఆయన మందిరంలో ఆయనని సేవించే వారుగా వారి యొక్క మాటలు, వారి యొక్క ఆశీర్వాదము పరలోకమందున్న దేవుని యొక్క నివాసానికి చేరి అక్కడ వినపడటం ప్రతిసారి జరగాలి అనేదే వారి యొక్క కోరిక. But I wanted to make sure that every one of our servants of God, whenever they pray, whenever they bless the people, it should be heard in the holy dwelling place in the heaven, and our Lord God Almighty should listen to that voices. అయ్యగారు ఒక్కడు వారి యొక్క జీవితంలో జరగటం కాదండి, సేవకులుగా పేరు పెట్టబడిన మన అందరి బ్రతుకులలో ఎప్పుడైతే మీరు మీ విశ్వాసుల్ని, మీ సంఘాన్ని దీవించారో ఆ దీవెనకరమైన మాటలు పరలోకమందున్న దేవుని సన్నిధిలో ప్రతిసారి చేరాలి అనేదే మా యొక్క వాంఛ. Now we are undergoing many difficulties in the present circumstances. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే నిజమే కష్టకరమైన పరిస్థితుల్లో మన ప్రయాణం అంటూ ఉంటుంది. Anyone says no, the Lord will change tomorrow. Okay, he can change tomorrow, but it is not the motivational words. Our word should bring the power from the Lord, from the heaven. మీరు గమనిస్తున్నారా, దేవుడు తప్పకుండా కాపాడతాడు అని చెప్పడం ఒకటండి, దానికంటే మిన్నగా మన మాటల ద్వారా దేవుని యొక్క శక్తిని పరలోకము నుండి కిందకి తీసుకొచ్చే స్థాయిలో మన మాటలు ఉండగలగాలి. We are also priests and Levites. ఎందుకంటే మనము లేవీయులుగా సేవకులుగా పిలువబడుతూ ఉన్నాం. Our voice should be heard by the heaven. మన యొక్క స్వరము, మన యొక్క మాటలు పరలోకములో స్వతంత్రంగా వినపడాలి. And it should bring the answer from the Lord. మన యొక్క ప్రార్థనకి జవాబు ప్రభు అయిన యేసు సన్నిధి నుంచి బయలువెళ్ళి వెనువెంటనే రావాలి. Every servant of God, as you are listening, you should have a desire for this. ప్రతి సేవకుడు ఎవరైతే ఈ వాక్య భాగాలు వింటున్నారో ఇటువంటి కోరిక మన హృదయాలలో జ్వలించాలి. Ultimately, as a priest or Levite, whether you live in city or village or even jungle, the prayer we should be able to offer confidently. Let my prayer be echoed in the heaven and the holy place of the heaven. My Lord God Almighty will listen and answer it immediately. That should be the confidence that we all should have it. మనము పల్లెటూరులో ఉన్న, అడవిలో ఉన్న, పట్టణంలో ఉన్న మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ప్రభా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా ప్రార్థన నీ యొక్క పరలోకములో అది వినపడి అక్కడి నుంచి నాకు జవాబు తీసుకురావాలి అన్న నిశ్చయత, నమ్మకము, విశ్వాసము మన ప్రార్థనలో కనపడాలి. Now people are ready to receive the gospel. నిజమే, చూడండి ఇప్పుడు పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినటానికి అనేక మంది వేగంగా ముందుకు వచ్చేస్తున్నారండి. We have to ask the Lord, send us the later rain, the revival. We want to see millions of people accept Christ, and we want the Holy Spirit to come and work in the midst of us. ప్రభు, ఇప్పటి కాల పరిస్థితుల్లో కడవరి వర్షపు ధ్వనిని మీరు కుడిపించడం ద్వారా లక్షల కొలది ప్రజలకి నీ సువార్తని చెప్పి వారు నీ దగ్గరికి వచ్చే బాధ్యతను కల్పించాలయ్యా. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య నా దానిలో జరగాలయ్యా అని అడగాలి మనం. I dream and I always ask the Lord, our mission churches, not 100 people, 100 people, 50 people, 40 people, Lord, it should be 1,000 people filled. It should be more than 1,000 people. అయ్యగారు మన యొక్క ప్రార్థనలు అడుగుతారంటండి, అయ్యా మా యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మిషనరీలు 30 మంది, 40 మంది, 100 మంది కాదండి సంఘం, కనీసం 1000 మంది కావాలి ప్రభా ప్రతి సంఘానికి అని అడుగుతారటండి. And it is going to be possible by the Spirit of God. అవి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వలన ఈ యొక్క భాగము నెరవేర్చబడుతుంది. Let us put the desire on the heaven, and let us put the request and the prayer on the heaven, and let the heaven answer for us. మన యొక్క ప్రార్థన విన్నపాలు ఆ యొక్క పరలోకములో చేరినప్పుడు ఆ యొక్క పరలోకం నుంచి దీనికి సరి అయిన జవాబుని మనము పొందుకునే వారిగా మార్చబడదాం. Lord, enough we've seen many ministries, oh Lord, we worked
we given tracts, we preached in the streets, we preached in the churches, we preached in the heavens. But Lord, we know why now we wanted to see millions of people coming to you, millions worship you, millions coming and accepting you as a Lord and Savior. ప్రభు ఇంతకు ముందు కాలంలో వీధుల్లో మాట్లాడడం, ఇళ్లలో మాట్లాడడం, మందిరాల్లో మాట్లాడడం, మీటింగ్స్ లో మాట్లాడడం, కానీ ప్రభు లక్షల కొలబంది ప్రజలు నీ సన్నిధికి వచ్చి నీ వార్తను విని వారు నీ వైపు ముఖము తిట్టుకుని బాధ్యతను మేము కన్నులారా చూడాలి అనే కోరిక మనలో రగిలిపోవాలండి. That dream should never allow us to sleep, my brothers. నా సహోదరుడి ఈ కళ, ఈ స్వప్నం మనల్ని నిద్రపోనినట్టుగా ఉండాలి. Always this will make us to pray to the Lord. Lord, when I'm going to see this? ప్రభు ఈ కడవరి వర్షపు ధ్వని, ఈ కోతకాలాన్ని నేను ఎప్పుడు చూడగలనయ్యా, ఇదే మన కోరికగా ఉండాలి. And Lord, my brothers, sisters, if we change, if we do some changes in the way that we do something, definitely that way that priests and Levites in the time of King Hezekiah, when they prayed, the Lord answered it. He heard it and answered it. It will happen in our life also. మనం చేస్తున్న సేవా పరిచర్యలో కనుక మార్పులు చేర్పులు కనుక చేకూరినట్లయితే, హిజ్కియా కాలంలో ఏ విధంగా అయితే యాజకులు లేవీయులు జనులను దీవించినప్పుడు వారి దీవెన పరలోకములో వినపడి ఈ యొక్క జవాబు వచ్చిందో, ఆ విధంగా మన యొక్క ప్రార్థన కూడా ఉండాలి. When this prayer was offered, this is the time of King Hezekiah. ఈ యొక్క ప్రార్థన ఎప్పుడు జరిగిందో తెలుసా అండి? హిజ్కియా గారి సమయంలో ఈ యొక్క ప్రార్థన జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. What kind of a period it was? ఆ యొక్క సమయము ఏ విధంగా ఉందో మీరు గమనించారా? What Hezekiah done? హిజ్కియా గారు అక్కడ చేసిన పనులు ఏంటో మీరు చూడండి. Made changes, revival changes in the church, in the society. ఆ యొక్క మందిరంలోను, ఆ యొక్క లోకల్ గా ఉన్న అక్కడ సంఘంలోను అనేక మార్పు చేర్పులకు హిజ్కియా గారు కొత్త నూతన ఒరవడిని సృష్టించారండి. He became a king when he was 25 years old, very young man. హిజ్కియా గారు ఇప్పుడు ముసలోడైన తర్వాత అవ్వలేదండి రాజు గారు. యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు 25 సంవత్సరాల ప్రాయంలో రాజుగారు అయ్యాడు ఆయన. His father, King Ahab, he was a notorious king. ఆయన యొక్క తండ్రి గారు ఉన్నాడు అనహయ, ఎంత భయంకరమైన రాజు ఆయన. So what happened in his father's period? వారి యొక్క తండ్రి గారి పరిపాలనా సమయంలో ఏం జరిగిందో మీకు తెలుసా? House of the Lord was not set in order. దేవుని యొక్క మందిరము ఒక క్రమ పద్ధతిలో లేని పరిస్థితుల్లో ఉన్నది. King Hagas, the father of King Hezekiah, worshipped all sort of gods. హిజ్కియా గారి యొక్క తండ్రి గారు ఉన్నారండి, అనేకమైన అన్య దేవతలని ఆరాధించే స్థాయిలో దిగజారిపోయి ఉన్నారు ఆయన. One example has been written in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ రాయబడిందండి. I think it is 2 Kings 16th chapter it is written. రెండవ రాజుల గ్రంథము 16వ అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉన్నదండి. And he went to Damascus to meet the Assyrian king. అసిరియా రాజు గారిని కలుసుకోవడానికి హిజ్కియా గారి తండ్రి దమస్కు ప్రాంతానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. There was a victory for the Assyrian king, so he wanted to congratulate him. So he traveled up all the way to Damascus to meet the king of Assyria. అసిరియా రాజు గారు ఒక యుద్ధంలో గెలిచారటండి. ఆయనకి జేజేలు కొడదామని ఈ హిజ్కియా గారి తండ్రి గారు కూడా దమాస్కస్ అనే ప్రాంతానికి అంత ప్రయాణం చేసి వెళ్ళారు. He was visiting the city of Damascus. దమస్కు పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు there was a huge altar, magnificent altar was built for the Syrian gods. అక్కడ ఉన్న లోకల్ దేవతలకి, అన్య దేవతలకి ఒక పెద్ద బలిపీఠాన్ని ఈ యొక్క హిజ్కియా గారి తండ్రి గారు చూస్తారండి. King Ahaz was impressed with the altar. ఆ యొక్క బలిపీఠాన్ని చూడగానే బహు సంతోషప్రయుడైపోయి ఆయన he told the people to take the drawing of the complete altar. ఆ యొక్క బలిపీఠాన్ని ఎలా కట్టారో ఆ డిజైన్ ఆర్కిటెక్చర్ మొత్తాన్ని మీరు తీసుకోండి అని చెప్పి he sent to the high priest Uriah and asked him, before I come back to Jerusalem, you have to build an altar like this. నేను యెరూషలేము ప్రాంతానికి రావటానికంటే ముందుగాని ఇటువంటి ప్రత్యేకమైన బలిపీఠాన్ని నువ్వు కట్టాలి అని వారి యొక్క ప్రధానమైన యాజకుడికి ఆయన చెప్పి ఉన్నారు. The chief priest seen that design
there is no rule in the word of God to build such an altar, and he chose to build the altar away from the temple of God, away from the sanctuary of God. అందుకని దేవుని యొక్క వాక్య భాగాలు అది ఎలా కట్టాలో లేదు కాబట్టి ఆయన ఆ యొక్క మందిరానికి దూరంగా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. And you please understand, my brother, anything away, from the world, from the foreign gods, it will not work in the presence of God. మీరు గమనించండి, అన్య దేవతలకు సంబంధించిన అనేకమైన పద్ధతులు గాని ఆచారాలు గాని దేవుని యొక్క నిజమైన జీవము గల దేవుని సన్నిధిలో అవి పని చేయవు. He just built in such a magnificent altar just away from the sanctuary of the Lord. దేవుని యొక్క నివాస మందిరమైన యెరూషలేము దేవాలయానికి కొద్ది దూరములో ఆ యొక్క గొప్ప బలిపీఠము అన్య దేవతలకు కట్టబడింది. So King Ahaz came back and he seen the altar. He was so happy with the chief priest. ఎప్పుడైతే దమస్కు పట్టణం నుంచి యెరూషలేముకి రాగానే బలిపీఠాన్ని సందర్శించడానికి వెళ్ళారండి, ఎంత అద్భుతంగా ఉందో కదా అని భలే సంతోషించారు ఆయన. He ordered the chief priest, so hereafter you should do every offering, every burnt offering, grain offering, peace offering, all offering should be given in the magnificent altar that we built, not within the sanctuary. అయ్యా, ఇక నుంచి మనము చేసే ప్రతి రకమైన అర్పణని గాని బలిని గాని యెహోవా మందిరములో కాకుండా మనము ఏదైతే బాగుగా నిర్మించామో ఈ నూతన బలిపీఠమునొద్దనే సమర్పించాలి అని ఒక ఆజ్ఞను దయచేశాడండి. Oh, king, so the high priest who right up, he listened to the king. He didn't say anything to him. So he started doing all the offering. Everybody came out of the sanctuary of God. Everybody came out of the house of the Lord and came out, and they were doing everything for the magnificent, tremendous, beautiful, big altar built by the king. అక్కడ రాజుగారి ఆజ్ఞకు లోబడి ఎదురుకు తిరగకుండా ప్రధాన యాజకుడు ఎప్పుడైతే బలి అర్పణలు ఇక్కడ కొనసాగించడం మొదలు పెట్టారో ప్రజలందరూ దేవుని యొక్క నివాస మందిరాన్ని వదిలి దానిలో నివాసం ఉండక ఈ యొక్క ఆచార వ్యవహారాల్లోనే మునిగిపోవటం వారందరూ చూస్తూ ఉన్నారు. Now the king Ahaz made a very cunning idea. He got a cunning idea. He brought the bronze altar from the house of the Lord and placed in between the altar and the sanctuary of the Lord. You read the Bible carefully. It is written beautifully. Between the altar he built and the sanctuary of the Lord, he placed the original bronze altar which has been placed within the sanctuary of the Lord. జీవము గల దేవుని సన్నిధిలో ఇతరుతో చేయబడిన దానిని ఆ యొక్క బలిపీఠాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడో మీకు తెలుసా? దేవుని యొక్క నివాస మందిరానికి కొత్తగా కట్టిన బలిపీఠానికి మధ్యలో దానిని ప్రతిష్ఠించారు. So he wanted to show it to the people. I have not left the Lord completely. అయ్యా, ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క ఉద్దేశం చూడండి. అయ్యా, నేను దేవుణ్ణి సంపూర్ణంగా వదిలేశానని మీరు అనుకుంటున్నారా? కాదు, మీరు అట్లా అనుకోవద్దు. I'm still worshiping the Lord. నేను కొనసాగుతూ ఆ యొక్క ప్రభు అయిన దేవునికే నేను ఆరాధన చేస్తున్నాను. Here the bronze altar is here. ఇదిగో ఇక్కడ చూడండి, ఇటువంటి నేను ఇతరుతో చేసిన యొక్క బలిపీఠాన్ని ఇక్కడితే పెట్టాను నేను. This has been built by the King Solomon according to the drawing given to the King David. So original altar also here only. అయ్యా, మీరు గమనించండి, దావీదు గారితో ఆలోచింప చేయబడిన సొలొమోను గారితో నిర్మించబడిన ఒరిజినల్ ఇదిగో ఇక్కడే ఈ బలిపీఠం ఉంది. మీరు గమనించండి. Now I built a magnificent, beautiful altar. ఇప్పుడు అయితే చూడండి, దీనికంటే మిన్నగా అద్భుతంగా ఉండే మరొక బలిపీఠాన్ని మీ గురించి నేను కట్టించాను. So he told the high priest, let this bronze altar be here. Whenever I wanted to inquire something, I will do something with that. Otherwise, let it be there only as a symbol. అయ్యా, దేవుని యొక్క ఈ బలిపీఠాన్ని ఇక్కడే ఉంచండి. నాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నేను ఇక్కడికి వస్తాను, కానీ అప్పటి వరకు నూతన బలిపీఠం దగ్గర కూడా నేను ఉంటాను అని ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. New ways have been brought into the church. నూతన విధానాలు, నూతన ఆచార వ్యవహారాలు దేవుని యొక్క జీవము గల దేవుని మందిరములో ప్రవేశించున్నాయి. Something out of foreign religion has been brought into the
sanctuary of the Lord. దేవుని యొక్క నివాస మందిరానికి దమస్కు పట్టణంలో ఉన్న ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రవేశించినాయండి. Which has not been defined by the Lord, which has not been given to King David, but that something he brought it from Damascus, from Syria. Oh, this I built it. What a see! Look at the magnificent altar. అయ్యా, దావీదు గారికి చెప్పబడిన, సూచించబడిన విధంగా కాకుండా సిరియా దేశం నుంచి, దమస్క్ అనే ప్రాంతం నుంచి నేను తెచ్చిన ఈ అద్భుతమైన బలిపీఠాన్ని మీరు కన్నులారా చూడండి అయ్యా అన్నట్టుగానే రాజుగారు చెప్తూ ఉన్నారండి. In the meantime, I have not forgotten my God. He's still there. He's here. Still here. అయ్యా, మీరు ఇంత గొప్ప బలిపీఠాన్ని నేను కట్టించానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను దేవుణ్ణి మర్చిపోలేదు. ఇక్కడ చూడండి, మన దేవుని బలిపీఠం కూడా ఈ మధ్యలో నేను ప్రతిష్ఠించాను అని బుకాయిస్తున్నాడండి. Whenever I want, I will go there. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు జీవంగల దేవుని దగ్గరికి నేను వస్తాను. Made the Lord as a pickle for him. ఆ యొక్క దేవుణ్ణి ఆ విధంగా వాడుకోవడానికి అనుకూలంగా మార్చివేశాడండి. And my brothers, sisters, this is the way many churches have been at the moment. The present condition of many churches are like this. అయ్యో, ఇప్పుడున్న దురదృష్టకరమైన పరిస్థితుల్లో అనేకమైన ఆధునికమైన క్రైస్తవ మందిరాలు ఇటువంటి దురవస్థలో కూరుకొని పోయి ఉన్నాయండి. Many worldly things have been brought in within the అనేకమైన లోకకరమైన మర్యాదలు, పోకడలు మనము అనుసరించే దుస్థితిలోకి దిగజారిపోయాం. The Bible says covetousness, materialism is idolatry. It is a foreign god. You should not, covet anything. అయ్యా, మెటీరియలిజం అంటే ఈ యొక్క మనుషులు చేసిన దుర్వ్యాపారము, లేకపోతే వస్తువుల మీద ఉన్న ఆశ. ఇది ఏం చేస్తుందంటే అది విగ్రహంతో సమానము, అది దేవునికి అసహ్యము అని చెప్పబడుతూ ఉన్నది కదా. The present church is making the people to seek the Lord for the materialism, for the money's sake. అనేక సార్లు మన యొక్క మందిరాలు మనుషుల్ని, జనుల్ని, విశ్వాసుల్ని కేవలం ఈ లోకకరమైన ఈవుల ద్వారా తృప్తి పొందాలని, దేవుణ్ణి అదే అడగాలని ప్రేరేపిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. You send some money to us and we will pray for you and the Lord will bless you. This is the foreign materialistic doctrine. చూడండి, మీరు గనక మాకు ఒక 100 రూపాయలు పంపిస్తే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మీకు దీవెనలు ఇస్తాడు అని చెప్పి ఈ పోకడుంది చూసారా, ఇది పరదేశాల నుంచి తెచ్చుకున్న దరిద్రతతో సమానమండి. You give 10,000 rupees, we will pray and the Lord will give you 1 lakh rupees. This is from a materialistic society. It's from a different gambling people, not from the Lord. మీరు గమనించండి, మీరు కనుక 10,000 కనుక మాకు చందా పంపిస్తే 1,00,000 రూపాయలతో దేవుడు మీకు సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని దయచేస్తాడు అని చెప్పే తప్పుడు బోధనలు, వ్యవహారాలన్నీ చూసారా, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదండి. ఈ లోక మర్యాదలు అనుసరించి వచ్చిన ఒక దరిద్రమైన వ్యాపారం అది. We are making the people excited. Oh, something magnificent. Oh, something is going to happen. Now let us leave the Lord. Oh, Lord is here. Lord is here. Always Lord is here. But let us look at this. 10,000 will make you 1 lakh rupee. అయ్యో, ఇంకా దేవుడు నిజమే మన మధ్యలోనే ఉన్నాడు, కానీ నీవు గనక నాకు 10,000 పంపిస్తే 1,00,000 రూపాయలుగా మార్చే అద్భుతమైన విద్య ప్రదర్శన నేను చేస్తాను అని ఆకర్షించే తీరు వచ్చేసిందండి. This is the way that how King Agaz destroyed the people of Judah and Israel. The same way now many servants of God are doing it. ఏ విధంగా అయితే హిజ్కియా తండ్రి గారు యూదా జనాంగాన్ని మోసం చేసి మరల్చాడో, అదే విధంగా ఆధునిక క్రైస్తవ సమాజంలో అనేక మంది సేవకులు ఈ విధంగానే మనుషుల్ని తప్పు ద్రోవ పట్టిస్తూ ఉన్నారు. My brothers, sisters, I heard something. I don't have televisions. I don't see all these things. I was told another example. అయ్యగారు టెలివిజన్ చూడరు కాబట్టి తెలియదటండి, కానీ వారు ఎవరో వచ్చి అయ్యగారికి ఇంకో మాట చెప్పారట. And in some meetings, people are asking to open their purses and they are telling money is appeared magically in your purse by the power of God. ఒకనొక మీటింగ్ లో చెప్పారటండి, మీ పర్సులు ఓపెన్ చేసి పెట్టుకొని ఉండండి అయ్యా, అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా దానిలో నోట్లు ప్రత్యక్షమవుతాయి అని చెప్పారటండి.
some in your account, so much of money will be placed. You will get a SMS now. నీకు ఇప్పుడే నేను ప్రార్థన చేస్తూ ఉంటే నీ యొక్క అకౌంట్ లో డబ్బులు పడిని అని యొక్క SMS వస్తుంది, చూసుకోండి అని చెప్తున్నారటండి. Your mobile talk time will appear. అయ్యా మీ మొబైల్లో మీరు మాట్లాడుకోవాల్సిన టాక్ టైం రీఛార్జ్ వస్తుంది అని చెప్తున్నారటండి. My brothers, sisters, it's all demonic. There's a deception from the devil. This is not from righteous God. ఇవన్నీ మీరు గమనించండి. ఇది సాతాను దగ్గర నుంచి వస్తున్న మోసపూరితమైన చర్యలు, కుట్రలు. దేవుని సమక్షంలో ఇవి జరగవు. And the real servant of God will never. ఏ దేవుని యొక్క సేవకుడైతే దేవుని సమక్షంలో నిందారహితంగా పరిశుద్ధుడై పనిచేస్తాడో ఆయన సన్నిధిలో గాని సమక్షంలో గాని ఇటువంటి దుర్వ్యాపారానికి చోటు ఉండకూడదు. My brothers, sisters, who can print the money? Only Reserve Bank of India can print the money. అయ్యా మీరు గమనించండి, డబ్బులు ఎవరండి ప్రింట్ చేసేది? మన ఇంట్లో చేస్తామా? ఒక్క RBI మాత్రమే చేస్తదండి. The money appear, it has to be taken from somebody. అయ్యా డబ్బులు నీ పర్సులో గనుక వచ్చినాయి అంటే నువ్వు ఎవడో దొంగిలించిన డబ్బులే నీ జేబులోకి వస్తాయి. Who will do the stealing of money from others? Do you think that my Lord will do it? అయ్యా నీకు తెలుస్తుందా, డబ్బులు ఇంకో చోట దొంగిలించి నీ జేబులో పెట్టడానికి నీ దేవుడైన నా దేవుడు ఆయన దొంగ? Whether he's a thief to do all those things? ఈ దొంగతనం చేయడానికి ఆయన దొంగలాగా మారి ఇతరుల డబ్బులు దొంగిలిస్తాడా? He's a righteous God. ఆయన నీతికరమైన దేవుడు. He said that don't steal, don't covet, don't lust for anything else. ఆయన నువ్వు దొంగిలించవద్దు, ఎదుటి వారి దగ్గర పూచిక పొల్లైనా నువ్వు ఆశింపకూడదు అని ఆయన చెప్పినట్టుగానే when the Lord was telling this, when the Lord was so righteous, you are declaring our God stolen money and put it in your purse and put it in your account and put it in your mobile. It's ridiculous. ఆ దేవుడైన యేసుక్రీస్తు వారు యథార్థవంతుడుగా ఉండి నీతిమంతుడుగా ఉంటే ఆ నీతిమంతుడైన దేవుడు దొంగిలించి నీకు టాక్ టైం ఇచ్చి నీ అకౌంట్ లో డబ్బులు వేసి నీ పర్సులో డబ్బులు మొలిపించేటట్టు చేస్తాడా యేసయ్య? Righteous miracle is from devil. Those who are doing this are demonic people. They are not servant of God. అయ్యా ఇటువంటి పనులు చేస్తున్న వాళ్ళందరూ దయ్యపు సాతాను సంబంధించిన వారు, కేవలము తన కుట్రలో వీరందరూ పాలిభాగస్తులండి. దేవుని సేవకులు అని పిలవటానికి ఎటువంటి అర్హత లేని వారుగా వారు ఉన్నారు. The way that King Agaz and the chief priest, they destroyed the people, they destroyed the sanctuary of Lord. Many servants of God are doing. Be careful with them. ఏ విధంగా అయితే ఆగాజు రాజు గారు ప్రధాన యాజకుడు కలిసి ప్రధాన స్రవంతిలో ఉన్న యూదులను తప్పుదోవ పట్టించి కుట్రలో ఇరికించారో ఆధునిక కాలంలో అనేక మంది సేవకులు కూడా ఈ దుర్వ్యాపారంలో పాలిభాగస్తులై ఉంటూ ఉన్నారు. They are making you to seek the Lord for materialism, for money, for prosperity. అనేక సార్లు ఈ సేవకులు నిన్ను ఎట్లా ప్రోత్సహిస్తారో తెలుసా? డబ్బుల గురించే ప్రార్థన, వస్తువుల గురించే ప్రార్థన, ఈవుల నిమిత్తమై, ఆశీర్వాదాల నిమిత్తమై మాత్రమే ప్రార్థన నిన్ను చేసేవారుగా వారు నిన్ను తయారు చేస్తారయ్యా. The Lord said, seek me, all will be given unto you. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ముందుగా నా నీతిని రాజ్యాన్ని వెతుకయ్యా, సమస్తము నీకు అనుగ్రహించబడుతుంది అని ఆయన చెప్తూ ఉంటే, somebody world in other world, people made a magnificent altar. It was so impressive. Let us also bring it to the temple of God. ఆ విధంగా పరలోక యొక్క దూరదేశంలో ఒక ప్రత్యేకమైన బలిపీఠను వారు చేశారు. దానికి ఆకర్షించబడి అటువంటి దానినే మనము కూడా ప్రారంభిద్దామనే దుర్వ్యసనములోకి మన సేవకులు కూడా మారిపోయారండి. Carefully, there is no place, there is no rule to build that such a magnificent altar within the house of God. అక్కడ గమనించండి, ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ఇటువంటి పని చేయలేక దేవుని మందిరానికి కూతవేటు దూరములో ఈ యొక్క మహాబలిపీఠాన్ని వారు కట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. The Lord wants us to worship him in truth and spirit. ఆయన యేసుక్రీస్తు వారు మనల్ని అడుగుతున్నారు, మీ ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధన చేయండి అని ఆయన అడిగినప్పుడు, not in a magnificent way. He doesn't want us to worship. He wants us to worship with the truth and with the spirit of God. ఆశ్చర్యంగా ఆర్భాటంగా ఆయనని ఆరాధించాలని ఆయన కోరుకోవట్లేదు, కానీ సత్యముతోనూ ఆత్మతోనూ నన్ను ఆరాధన చెయ్యండి అనేదే ప్రభు వారి యొక్క విన్నపం అండి. Now, certain churches are like a pubs. There are a lot of stereo lights, stereographic lights, and the servants of God are coming like a heroes,
and when they are entering, people are making lot of music, and it is all religion of Babylon. It is taken from the cinema. మీరు గమనించండి, చాలా మంది ఆధునిక మందిరాలలో నుండి ఆ యొక్క డిస్కో లైట్లు, డాన్స్ ఫ్లోర్స్ లాగానే ఉంటదండి. పుల్పిట్ అంతా దేవుని యొక్క సేవకుడు వస్తున్నప్పుడు ఆయన మీద స్పాట్ లైట్ వేసి ఆయన వస్తున్నప్పుడు పెద్ద మ్యూజిక్ మిగతాది ఏది కాదు అనేది గమనించండి. My brothers, sisters, be careful with all this religion of Babylon. బబులోను దేశానికి సంబంధించిన మతపరమైన ఆలోచనలో గాని సంస్కృతిలో భాగస్థులుగా నీవు నేను ఉండకూడదు. Anything magnificent, it's not from the Lord within the sanctuary of God. You know what is there in the sanctuary of God is the most holy place. దేవుని యొక్క మందిరంలో గొప్ప అద్భుతము ఆశ్చర్యము అంటూ ఏది ఉండదండి. ఒకవేళ అది గనక ఉంటే ఆయన యొక్క నివాస స్థలమైన ఆశ్చర్యమైన ఆ స్థలమే ఉండేది. I attended a church in Sydney, Australia. సిడ్నీలో, ఆస్ట్రేలియాలో అయ్యగారు ఒక మందిరానికి దర్శించారటండి ఒకసారి. The lights were switched off before the beginning of the service. ఆ యొక్క సర్వీస్ కంటే ముందుగా, ప్రారంభానికంటే ముందుగా లైట్లన్నీ ఆపేశారటండి. All the congregation, most of them went in the front, they started dancing for this wonderful music with a stereo light. అక్కడ స్టీరియో బల్బులు పెట్టగానే ఆ యొక్క కాంగ్రిగేషన్ అంతా విశ్వాసులందరూ ముందు ఫ్లోర్ లోకి వెళ్ళిపోయి డాన్స్ చేయటం మొదలు పెట్టారటండి. Surprisingly, I sent bounces. I'm not sure whether you understand bounces. Bounces are kept in the pubs, and the bounces are to safeguard the people. They were standing in the sanctuary of the Lord. దేవుని యొక్క నివాస మందిరం ఇంకా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే బౌన్సర్స్ అనే వాళ్ళని పెట్టారండి. బౌన్సర్స్ ఎక్కడ ఉంటారో తెలుసా? ఎవరైనా మన మీద దాడి చేస్తారేమోనని మనకు రక్షణగా ఉంటారండి. అట్లాంటి రక్షకుల్ని వారు అక్కడ పెట్టినట్టుగా చూస్తూ ఉన్నారట అయ్యగారు. I was trying to take a photograph. My neighbor, the person who's sitting aside, he said, "Don't take photograph. They will come and rebuke you." అయ్యా మీరు అయ్యగారు ఫోటో తీసుకుందాం అని అనుకున్నారటండి. అయ్యగారు పక్కన వచ్చిన ఆయన చెప్పారట, అయ్యా మీరు ఫోటో తీయొద్దు, మీరు గనక తీస్తే వారు మిమ్మల్ని దూషిస్తారు అని చెప్పారట. When I was taking one bouncer came to me. అయ్యగారు అయినప్పటికీ నేను ఫోటో తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక బౌన్సర్ అయ్యగారి దగ్గరకు వచ్చారటండి. He said, "Don't take photographs." అయ్యా నువ్వు ఫోటోలు తీయడానికి వీలు లేదు. It's surprised whether it is a sanctuary of God, it's a holy place of God, or it is like a pub. అయ్యా అయ్యగారు అనుకున్నారట, అయ్యా ఇది దేవుని యొక్క నివాస మందిరమా లేకపోతే తాగుబోతులు ఉండే ప్రాంతమా అనే దిగులు వచ్చేసిందటండి అయ్యగారికి. We've taken everything from the world and we brought it to the church and we say, "Oh Lord, our Lord is also here." Although you are looking like a magnificent stereotypic and super dancing, super music, but our God also here. అక్కడ వాళ్ళు దేవుడు విధించిన పద్ధతులు వాటన్నిటిని అవలంబించక ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఈ లోకకరమైన ఈవులు మ్యూజిక్ ని లైట్స్ ని ప్రవేశపెట్టి వారు చెప్తున్నారు, నిజమే ఇక్కడ దేవుడున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి, అందుకని మనం పర్లేదు ఫాలో అవ్వచ్చు అన్నట్టుగానే ఉన్నారటండి. Everything in the name of God. మనం అందరం ఈ పని ఎందుకు చేస్తున్నాం? దేవుని తరపునే కూడి కదా మనం చేస్తున్నది. So you can do whatever you want in the name of God, is it? నీకు నచ్చిన పని ఏదైనా దేవుని పేరున చేయొచ్చా? What the Bible says. ఏ విధమైన బైబిల్ వచనాలు ఇట్లా అనుమతించని నిన్ను? Isaiah 57:15 says like this. యెషయా గ్రంథం 57:15 ఈ విధంగా చెప్పింది. "For thus says the high and lofty one who inhabits eternity, whose name is holy. I dwell in the high and the holy place with him who has a contrite and humble spirit, to revive the spirit of the humble, to revive the heart of the contrite ones." నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. This is a place the Lord can stay. ఇటువంటి ప్రాంతాల్లోనే ఆయన నివాస యోగ్యంగా ఉంటాడు అండి. He dwells in the most holy high places in the heaven. ఆయన మహోన్నతమైన పరలోకపు స్థలాలలో నివసించే ఆ దేవాతి దేవుడు
And one is will dwell in the humble heart, contrite spirit, who can worship him in truth and spirit from the heart, not from the lips. అయ్యా, వినయము గల వారి ప్రాణాల్లోనూ విరిగి నలిగిన వారి యొక్క ఆరాధనలోను అటువంటి హృదయాలలో ఆయన నివసించే దేవుడండి. This is what the Lord wants. ఇదే దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. God wants everything to be done as per his desire, not as per your desire and my desire. మనుషులు కల్పించబడిన ఆచారాల చొప్పున కాకుండా దేవుని జరగాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, look at today what happens. అయ్యా, మన మందిరాల్లో జరుగుతున్న తంతుని మనం గనక చూస్తే, Today what happens? అయ్యా, ఇప్పుడు గనక పరిస్థితుల్ని గనక మనము బేరీజు వేస్తే, people are looking at materialism. People are, the servants of God are directing the people to look at them as a heroes and look at them, make them to look at the money, materialism. దేవుని యొక్క సేవకులు వారిని వారు పెద్ద హీరోలుగా భావించుకుంటూ వారి ద్వారా ఈ లోకకరమైన ఈవులు లేకపోతే అభివృద్ధికరమైన సమాచారమే ప్రధానమైనదిగా వారు ప్రజలని పెడద్రోవ పట్టిస్తూ ఉన్నారు. When a servant of God is getting into the full faith, he dance and a lot of stereo lamps, that music. What do you mean by that? It is taken from cinema. అయ్యా, మీరు గమనించండి, దేవుని యొక్క దాసుడు ఆ యొక్క పరిశుద్ధ ఆ యొక్క స్థలం దగ్గరికి ప్రవేశిస్తున్నప్పుడు పుల్పిట్ దగ్గరికి ఒక పెద్ద స్టీరియోలో మ్యూజిక్ వస్తా డమడమ అని ఒక పెద్ద స్పాట్ లైట్ వస్తుంది అనుకోండి. ఎక్కడి నుంచి తీసుకున్నామండి? సినిమా నుంచి కాదు, ఈ యొక్క తంతుని తీసుకుంది మనం. And my brothers and sisters, this is not the way the Lord wants us to worship him. అయ్యా, ఈ విధంగా నీవు నేను ఆరాధన చెయ్యకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. Let us have humble heart, contrite spirit. Let us worship the Lord with the truth and spirit. With the humility we do everything. అయ్యా, వినయము కలిగి విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన దాసుని స్వరూపము ధరించుకుని ఆ యొక్క ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధన చేసే వారిలో నీవు నేను ఉండాలి. This was the condition when Hezekiah taken over the position as a king of Judah. యూదా యొక్క గోత్రంలో ఆయన రాజుగారిగా ఇటువంటి విపత్కర పరిస్థితిలో యెరూషలేము ప్రాంతము ఉన్నప్పుడు ఆయన రాజుగా వచ్చాడండి. What happened? The church was shut. అక్కడ జరిగిన చూడండి, ఆ యొక్క దేవుని యొక్క మందిరము మూసివేయబడింది. The house of the Lord was shut down. దేవుని యొక్క నివాస మందిరము మూసివేయబడింది. All servants of God gone away. ఆ యొక్క దేవుని యొక్క సేవకులందరూ వెళ్ళగొట్టబడ్డారు. Where the people will go, because the house of God was shut, they do everything on the magnificent altar that king built. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులు దేవుని మందిరంలో లేరో, ఆ యొక్క రాజుగారి తండ్రి గారు ఏదైతే బలిపీఠాన్ని కట్టించారో ఆ బలిపీఠం దగ్గర వారులు తీరి దానిని ఆరాధన చేస్తున్నారండి. People have done as they like it. వారికి నచ్చిన పని నచ్చినట్లుగా చేసే దురాక్రమంలోకి ప్రవేశించారు వారు. And look at this. The problem is with leadership. అక్కడ చూడండి, వారిని ఏలుచున్న నాయకులు నాయకత్వమే ఈ సమస్యకి మూల కారణము. Why the chief priest Elijah? Why he has not told the king? అయ్యా, రాజుగారు ఈ విధంగా వ్యతిరేకంగా చేయమన్నప్పుడు ప్రధాన యాజకుడు ఎందుకు రాజుగారి అధికరణను ధిక్కరణ చేసి ఇట్లా చేయకూడదు అని వాదించలేకపోయాడు? మీకు తెలుస్తోందా? Why? Since he has taken a decision to obey to the king, everything is gone. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రధాన యాజకుడే రాజుగారి ఆజ్ఞకు లోబడి కాళ్ళ మీద పడిపోయాడో అవన్నీ దుర్వ్యాపారములకు అందరినీ మరలించినట్టుగానే తెలుస్తోంది. Bible says even the priests and Levites and the people, they are not sanctifying themselves, and they are not following the festivals. They are not doing the daily routines for the sanctuary of the Lord. Nothing is happening. The temple of the Lord was shut. అయ్యా, దేవుని యొక్క నివాస మందిరంలో చేయగలిగిన అనేక పనుల్ని వారు చేయలేకపోతున్నారండి. వాళ్ళని వాళ్ళు పవిత్రీకరించుకోలేకపోతున్నారండి. ఇటువంటి అనేక పనుల వల్ల దేవుని యొక్క మందిరమే మూత వేయబడిన పరిస్థితులు వచ్చేసినాయి అక్కడ. Now King Ahaz died. ఇప్పుడు ఆహాజ్ గారు చచ్చిపోయారండి. Hezekiah took over the power.
ఇప్పుడు వారి యొక్క కుమారుడైన హిజ్కియా గారికి రాజుగారిగా అలంకరించారు. Very young man, 25 years old when he was took over. ఆయన యొక్క యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు 25 సంవత్సరాల రాజు ఆయన. So he has seen all this, the distraction in the society. Distraction happened to the sanctuary of the Lord. ఆయన యొక్క తండ్రి గారి హయాంలో జరిగిన తంతుని, యొక్క దేవుని యొక్క నివాస మందిరానికి జరిగిన నష్టాన్ని ఆయన కన్నులారా చూశాడండి. What he has done it. ఆయన ఇప్పుడు ఏం చేశాడో తెలుసా మీకు? Even possibly the first day of his reign, he went to the temple, asked the people to open the doors of the house of the Lord. మొట్టమొదటి రోజు ఆయన పట్టాభిషేకం అయిపోగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని యొక్క నివాస మందిరం ముందు నుంచొని తలుపులు తెరవమని ఆజ్ఞాపించాడు. And he repaired the whole temple. ఆ యొక్క మందిరాన్ని అంతా ఎక్కడైతే పాడైపోయిందో బాగు చేయించాడు. He sanctified the house of the Lord for 8 days. 8 రోజుల పాటు ప్రతి వస్తువుని అక్కడ ఆయన పరిశుద్ధీకరించడం మొదలు పెట్టాడు, పవిత్రీకరించడం మొదలు పెట్టాడు. Looks like after 16 days, everything was done. The sanctuary, the house of the Lord was ready for the worship. ఆ యొక్క 16 రోజుల పాటు అటువంటి పనులు చేసిన తర్వాత దేవాది దేవుడిని ఆరాధన చేయటానికి అనుకూలంగా మందిరము మార్చబడింది. And he destroyed the sacred pillars and all the wooden images and all the foreign gods. He broken everything. ఆ యొక్క అన్య దేవతల యొక్క ఆచారాలకు సంబంధించిన గుర్తులు గాని చెక్క వస్తువులు గాని బయట పడేసి కాల్చివేయబడినట్టుగా చూస్తూ ఉన్నామండి. Broke even the bronze serpent that Moses made it, because it is become a idol for many people. అయ్యా, మోషే గారి కాలంలో ఒక ఇతర సర్పాన్ని చేయించారు కదా, అది కూడా అనేక మంది ప్రజలకి అది విగ్రహంగా మార్చబట్టం వల్ల దానిని కూడా దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నారండి. Many people are dying by the snake. The Lord asked Moses to make a serpent and lift it in a stick, and he made it. And when the people looked at it, they were saved. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఒకానొక పరిస్థితుల్లో పాము కాటు చేత అనేక మంది చనిపోతూ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మోషే గారు ఇక ఇతర సర్పాన్ని చేసి ఎవరైతే ప్రజలు దాన్ని చూసినప్పుడు బ్రతికించబడుతున్నారో దానిని కూడా this serpent, the bronze serpent, has been made as an idol in Israel over the period. ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఇత్తడి సర్పము అనేది ఒక విగ్రహంగా ఇశ్రాయేలు ప్రాంతంలో వెలుగొందుతూ ఉన్నదండి. And Ezekiel broke it to pieces. దాన్ని హిజ్కియా రాజు గారు ముక్కలుగా చేసిన దాఖలాలు చూస్తూ ఉన్నాం. Ezekiel broken that bronze serpent, and he said, don't worship anything other than God. దేవుణ్ణి కాకుండా ఆయనకు సంబంధించి ఆయన పేరు మీద ఏ వస్తువుని గాని మీరు ఆరాధన చేయటానికి వీలు లేదని ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ముక్కలు చేశాడు. Today also many servants of God are making the people to worship the things made by the human beings. ఈ రోజు కూడా అనేక మంది దేవుని సేవకులు మనుషులతో ఏర్పరచబడిన అనేక వస్తువులని ఆరాధన చేయటానికి అనుకూలంగా విశ్వాసుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. People are selling kerchief nowadays. దురదృష్టం ఏంటో తెలుసా? కర్చీఫ్లు కూడా అమ్ముకుంటున్నారండి. People are selling oil nowadays. ఆయిల్ కూడా అమ్ముకుంటున్నారండి, కొబ్బరి నూనెని. Water nowadays. என்ன సార్? Water. నీటిని కూడా అమ్ముకుంటున్నారండి. Anything you sell it in the sanctuary of God and you say there is a power in this, there is a power in this. What do you mean by that? What power is in that? It is just like there is an object and there is no power in that. అయ్యా, నా కుమారుడు నా కుమార్తె, ఈ కర్చీఫ్ లో దేవుని యొక్క శక్తి ఉంది, ఈ నూనెలో దేవుని యొక్క శక్తి ఉన్నది అని చెబుతూ ప్రజలను మోసపరుస్తున్నారే. మనుషుల చేత నిర్మించబడిన వీటిలో దేవుని యొక్క నిజమైన శక్తి ఉన్నదా నువ్వు గమనించగలుగుతున్నావా? Destroying the belief of people. అనేక మంది విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కర్కశంగా నువ్వు కాళ్ళ కింద తొక్కి వేస్తున్నావయ్యా. Is there in the kerchief that something power is there in that? What do you mean by that? కర్చీఫ్ లో దేవుని యొక్క శక్తి ఉందని నమ్మటానికి ఎంత తెలివి తక్కువ వాడివయ్యా. కర్చీఫ్ లో దేవుని యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుందా? There is power in the Almighty God. There is power with Jesus Christ. There is power with the Holy Spirit.
దేవాది దేవుని యొక్క తండ్రి అయిన చేతుల్లో ఆ యొక్క శక్తి ఉన్నది, యేసయ్య చేతిలో శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మ దేవునిలో శక్తి ఉన్నదండి. What do you mean by you are replacing with a kerchief in oil and the water? ఆ యొక్క నీటి ద్వారా గాని, ఆయిల్ ద్వారా గాని, కర్చీఫ్ ద్వారా గాని ఆ దేవుని యొక్క శక్తికి మారు శక్తిని నీవు నేను తయారు చేస్తున్నామా? All demonic. అయ్యా, ఇవన్నీ సాతాను సంబంధమైన క్రియలు. Those who are asking you to do that, they are the servants of demon. అయ్యా, ఎవరైతే సేవకులు ఈ విధంగానే చెయ్యాలని నీకు ప్రబోధిస్తున్నారో వారు దేవుని సేవకులు కాదండి, సాతాను సంబంధమైన సేవకులు నీ మందిరానికి వచ్చేసారు. The demon can do many miracles. ఎందుకంటే మీకు తెలుసా, సైతాను కూడా అనేక అద్భుతాలు చేస్తాడయ్యా. Pray to the Lord. The power of God is available for you. That is a wonderful truth from the word of God. అయ్యా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్య భాగాలు చేస్తుంది, దేవుని యొక్క చేతిలో సర్వశక్తులు నిబిడీకృతమై ఉన్నాయని. Through your faith on Jesus Christ, I have been kept by the power of the Lord. This is what the Bible says. బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని మీద విశ్వాసము ద్వారా నేను రక్షించబడతాను అని చెప్పబడుతుందండి. Not through an object like this, not through an object like this. When I keep this object, there is a power with me. Don't tell that. Don't tell. ఈ యొక్క వస్తువుని మా ఇంట్లో పెట్టుకోవడం ద్వారా, నూనె ద్వారా గాని, ఖర్చు ద్వారా గాని ఏ శక్తి జరగదండి, ఏ విడుదల కాదు. మీరు గమనించండి. When the screen was torn into two pieces, when the Lord allowed us to get into the holy place and with a confidence ask the Lord directly why we are making after all object in between God and us. అయ్యా, దేవాలయపు ప్రధాన త్వర యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఎప్పుడైతే చినిగిపోయిందో, దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా మాట్లాడి ఆయన దగ్గర నుంచి ఈవులు పొందుకునే భాగ్యతని దేవుడు నీకు నాకు ఇచ్చాడండి ఆయన మరణము ద్వారా. And the Bible says whenever you want the Lord, you kneel down. The Deuteronomy 4:7 says you pray to the Lord. The Lord is so close to you. Who is having such a God? దేవుని ద్వితీయోపదేశకాండం 4:7 చెప్తుంది, నీవు ప్రార్థన చేసినప్పుడల్లా నీ ఎదురుగా నుంచొని నీ ప్రార్థనను విని జవాబిచ్చే దేవుడు, ఇట్లాంటి దేవుడు ఎవరికైనా ఈ లోకంలో ఎప్పుడైనా ఉన్నాడా అని అడుగుతోంది. Such a God who will come in front of me when I pray. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి దేవుడు నా ముందు ప్రత్యక్షమవుతాడు. Hebrews 11 chapter verse 6 says, if without faith you can't please the Lord. If anyone comes to God, you should believe that he's alive, he's there, and he will reward those who seek him diligently. ఎవరైతే బైబిల్ రాసిన పత్రిక 11:6 ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆయన విశ్వాసంతో ఉన్నాడనియు, నా ప్రార్థనకు అన్నిటికీ ఆయన జవాబు చేస్తున్నాడనియు, ఆయన నా విన్నపాలు విని నా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మాలండి. My dear servants of God, direct the people towards the Lord who is crucified. నీవు నేను చేయవలసిన కార్యం ఏంటంటే, ఏ ప్రభు అయితే సిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ పునరుద్ధానుడైన యేసు మీదే మనము విశ్వాసుల యొక్క దృష్టి మరల్చేవారుగా కావాలి. Ezekiel broke the snake, bronze snake, which has been made by Moses in that desert, and he broke into pieces. అయ్యా, హిజ్కియా రాజు గారు ఎంత గొప్ప పని చేశాడంటే, ఏదైతే విగ్రహంగా ప్రజలు భావించి దానికి మొక్కుతున్నారో మోషే చేత చెయ్యబడిన ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని తుత్తు నీయలు ముక్కలుగా చేశాడండి. Ezekiel made everything as per Moses told, as per King David told, as per Solomon told. Everything he made perfectly according to the desire of the Lord. ఏ విధంగా అయితే దేవుని యొక్క ఉద్దేశాలు మోషే గారి ద్వారా, దావీదు గారి ద్వారా, సొలొమోను గారి ద్వారా చెప్పబడియో అదే పద్ధతుల ప్రకారంగా దేవుని యొక్క మందిరాన్ని తిరిగి ఆయన పునః ప్రతిష్ఠ చేశాడు. He proclaimed the Passover everywhere. ఆయన ప్రతి చోట పస్కాని ఆచరించాల్సిందే అని ప్రకటన చేశాడు. He has a heart to do everything as the Lord commanded. ఏ విధంగా అయితే ప్రభు అయిన దేవుడు ఆయనని సిద్ధపరిచి ఆజ్ఞాపిస్తున్నాడో అదే పనులు చేయడానికి ముందు వరుసలో నుంచున్నాడండి. He cleaned everything. He removed the altars. He removed all these foreign gods, and he cleansed this sanctuary of the Lord, and he sanctified it and consecrated it.
ఆయన యొక్క దేవుని యొక్క నివాస మందిరాన్ని యోగ్యంగా చేసి పవిత్రీకరించి పరిశుద్ధీకరించి ఆయన అనేక అన్య దేవతల వాటన్నిటిని దూరంగా పాలవేసి తిరిగి దేవుని యొక్క మందిరాన్ని పునః ప్రతిష్ఠ చేశాడు. And now the Passover is happening. ఇప్పుడు ఇటువంటి ఈ సమయంలో పస్కాని ఆచరిస్తూ ఉన్నారండి. All the priests and Levites are there sanctifying themselves. అక్కడ లేవీయులు యాజకులు అందరూ వారిని వారు పరిశుద్ధంగా వారు తయారు చేసుకుంటూ ఉన్నారండి, సిద్ధపడుతూ ఉన్నారు. They are pleading for the forgiveness of the people. వారి యొక్క ప్రజలు చేసిన పాపాల నిమిత్తమే దేవుని దగ్గర క్షమాపణను వేడుకుంటున్నారు. Even the king Hezekiah, he prayed in the sanctuary to forgive their sins, and the Bible says the Lord listened to Hezekiah and healed the people. హెజ్కియా రాజుగారు ఏం చేశారో తెలుసా? ప్రజల తరపున ఆయన వచ్చి ఆయన పాపాలు ప్రజల పాపాన్ని ప్రభువా మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు దేవాతి దేవుడు హిజ్కియా ప్రార్థన విని ప్రజల తరపున ప్రజల పాపాలు అన్నిటిని క్షమించినట్టుగా చూస్తూ ఉన్నాం. Lord listened to Hezekiah and healed the people. ఆ యొక్క దేవుడు హిజ్కియా గారి ప్రార్థన విని ప్రజలందరినీ స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. Made the Levites and priests to worship the Lord as per the guidance given by David. ఇంతకు ముందు కాలంలో దావీదు గారి చేత ఆరాధనా క్రమం ఎలా ఉందో దాని వలన లేవీయులు యాజకులు ప్రభువైన దేవుణ్ణి ఆ విధంగా ఆరాధన చేయటం మొదలు పెట్టారు. During this Passover, ఈ పస్కా పండుగ దినములలో and the priests and the Levites arose and blessed the people. ఆ లేవీయులు యాజకులు లేచి జనులను దీవించగా, and the voice was heard and their prayer came up to his holy dwelling place to heaven. వారి మాటలు వినపడెను, వారి ప్రార్థన పరలోకమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. My brother, sister, నా సహోదరుడా సహోదరి, that moment so many things Hezekiah had done it. He cleansed the society, he cleansed the sanctuary of God, he removed all the other altars, he removed foreign gods, he removed all other practices, and he started doing everything as the Lord commanded. ఈ విధంగా అయితే హెజ్కియా గారు అనేకమైన పునః ప్రతిష్ఠ కార్యాలు, సంఘాన్ని బాగు చేశాడు. లోకంలో ఉన్న అనేకమైన సాతాను గారి యొక్క దేవతల యొక్క విగ్రహాలని పారదోలాడు, మందిరాన్ని పునః ప్రతిష్ఠ చేశాడు. ఇలా అనేకమైన కార్యాలని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాడండి హెజ్కియా రాజు గారు. And my brother, sister, then the blessing and the prayers of the priest and Levite, it was heard in the holy dwelling place in the heaven. ఆ విధమైన పనులు చేసిన తరువాత మాత్రమే లేవీయులు యాజకుల యొక్క ప్రార్థన దేవుని సముఖములో, పరిశుద్ధమైన దేవుని సముఖములో ఆ యొక్క నివాసములో ఆ ప్రార్థన చేరినట్లుగా చూస్తూ ఉన్నాం. When we do everything as the Lord commanded, ఏ విధంగా అయితే ప్రభు వారు మనకు చెప్పారో అట్లా గనక మనము చేయగలిగినట్లయితే our voice will be heard in the heaven. మన యొక్క ప్రార్థన, మన యొక్క స్వరము కూడా పరలోకములో వినపడుతుంది. Our blessing will be heard in the heaven. మన యొక్క ఆశీర్వాదము పరలోకములో స్వరము వినపడుతుంది. And it will be the Lord Almighty God will say, yes, amen, let it be done like that. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు చెప్తాడు, ఆమేన్, ఇది కలుగును గాక అని ఆ ఈవిని దయచేస్తాడండి. What happened afterwards? దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? There's a revival spread everywhere in the Judah as well as Israel. ఇశ్రాయేలు ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవానికి హిజ్కియా రాజు గారి పరిపాలన కారణమైంది. They went to cities, to towns, and towns to villages. They removed sacred pillars into pieces, cut down the wooden images, and threw down the high places and the altars. They all started worshiping and sanctifying for the sake of the Almighty God. అక్కడ చూడండి, మహాపట్టణాల నుంచి నగరాల నుంచి టౌన్స్ కి, విలేజెస్ కి వెళ్ళి ఆ యొక్క అన్య దేవతలకు సంబంధించి ఉన్నతమైన స్థలాల్లో నిర్మించిన చెక్కతో కొయ్యతో చేయబడిన ప్రతి హేయమైన వస్తువుని తొలగించి దేవాతి దేవుడైన ప్రభువుని వాళ్ళని వాళ్ళు పవిత్రులుగా చేసుకొని ఆరాధన చేయటం మొదలు పెట్టబడింది. Lord bless the people. ఆ విధంగా చేయటం ద్వారా ప్రజలని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. Lord listen to the blessings and the prayers of the priests and Levites. యాజకులు లేవీయుల యొక్క దీవెనకు సంబంధమైన మాటల్ని ఆయన విని దీవించసాగాడు. And if you look at the Chronicles
Second Chronicle 31st chapter, and the people started coming to the sanctuary of the Lord with lot of tithes and offering, and they made as a heaps of grains in that place. అక్కడ చూడండి రెండవ దిన వృత్తాంతాలు 31వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ విధంగా ఆశీర్వాదాన్ని వారు పొందిన తర్వాత అనేక మంది అధిపతులు కుప్పలుగా దేవుని యొక్క నివాస మందిరానికి వారి యొక్క దశమ భాగాల్ని తీసుకొని రావడం మొదలు పెట్టారండి. And third month to seventh month, there are 4 months they started bringing, tithe by tithe and offering to offering for the sanctuary of the Lord. ఇశ్రాయేలీలు 3వ మాసమందు కుప్పలు వేయి ఆరంభించి 7వ మాసం వరకు కుప్పలుగా ప్రభువు అయిన దేవునికి ఆశీర్వాదాలు తీసుకొని వస్తూ ఉన్నారండి. King Hezekiah came and seen these heaps of grains. ఎప్పుడైతే హిజ్కియా ఆ కుప్పలను చూసి ఇశ్రాయేలీలతో మాట్లాడి ఇట్లా అంటున్నాడు ఆయన, What happened? What are these heaps? He asked the high priest Azariah. ఆ యొక్క అజర్యా అనే ఒక ప్రధాన యాజకుని, అయ్యా ఈ కుప్పలుగా పోస్తున్నాయి కదా, ఈ రాసులు ఏంటి అని అడిగాడు. And these are all the people brought the offering to the house of the Lord, king, and we have kept it like this. అయ్యా రాజుగారు, ఇవన్నీ ప్రజల్ని దేవుడు ఆశీర్వదించడం ద్వారా ఆయనకి తిరిగి ఇవ్వటానికి ఇవన్నీ తీసుకొని వచ్చారయ్యా అని ప్రధాన యాజకులు చెప్పారండి. King asked, are you not using it? Are you not eating with that? అయ్యా మీరు ఇవేమి తినట్లేదా అని ఆయన అడిగాడట. And the Azariah, the chief priest, said, No, Lord King, we had enough. We eaten, we had plenty, and that so much left out. Lord has blessed his people, and what is left is this, a great abundance. That's what he said. అక్కడ ఆయన చెప్తూ ఉన్నారండి, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చటం మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినను ఇంకను చాలా మిగులుతున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించిన అందున ఇంత గొప్ప రాశి మిగిలినది అని రాజుగారితో వీరందరూ చెప్పగా, That's where the Lord heard the blessings and prayers of the Levites, of the priest. ఆ విధంగా ప్రభు అయిన దేవుడు లేవీయులు యాజకుల యొక్క ప్రార్థనకి ఆయన జవాబుని ఆశీర్వాదంగా దయచేశాడు. When the king Sennacherib came against King Hezekiah, he took the letter and shown to the Lord in the temple and said, Look at this, Lord, what he has written. He rebuked all of us. అయ్యా ప్రభువా, ఇగో ఒకనొక రోజులో హిజ్కియా గారి మీద దండయాత్ర చేయడానికి ఒక రాజుగారు వచ్చినప్పుడు ఆ యొక్క ఉత్తరాన్ని దేవుని యొక్క మందిరంలో చూపించి, ప్రభువా ఇదిగో ఈ ఉత్తరాన్ని చూడు ప్రభువా, ఈ లేఖ సారాంశం ఏంటి అని చెబుతూ, The moment he prayed like this, the Lord seen the letter and he told Isaiah, the great prophet, he said that, and the king Sennacherib, he will never come into the city. అయ్యా హిజ్కియా దూతల చేతి నుండి ఆ ఉత్తరం తీసుకొని మందిరంలోనికి వెళ్లి దానిని పరిచి చదివినప్పుడు ప్రభు వారు దాన్ని చూచి ఆ యొక్క శత్రు రాజు తన రాజ్యంలో ప్రవేశించనీయకుండా అడ్డుకట్ట వేసినట్టుగా చూస్తూ ఉన్నాం. Night angel was been sent by the Lord. He killed 185,000 warriors of Assyrians, and the king arose in the early morning and seen all dead bodies and went back to Nineveh, and he was killed by his own son. అక్కడ చూడండి, ఆ యొక్క అస్సీరియా రాజు హిజ్కియా గారి మీద దండయాత్రకు వచ్చినప్పుడు రాత్రి సమయంలో ప్రభువు దూతలను పంపి 185,000 మందిని చంపించాడండి. వారు చనిపోయినప్పుడు రాజుగారు పారిపోయి అస్సీరియా రాజుగారు వాళ్ళ నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు తన కుమారుడి చేతిలో ఆయన హతమైనట్టుగా చూస్తూ ఉన్నాం. The answer was immediate. అక్కడ చూడండి, హిజ్కియా గారు ప్రార్థన చేయగానే ఎన్నో సంవత్సరాలు పట్టలేదండి, వెంటనే సమాధానం వచ్చింది ప్రభు దగ్గర నుంచి. When the priests prayed and the Levites prayed, immediately gone to the holy place and the answer has been given. లేవీయులు యాజకులు ప్రార్థన చేయగానే అది పరిశుద్ధ నివాసం పరలోకంలో ఉంది, దాన్ని చేరి వెంటనే సమాధానం వచ్చింది. And the king prayed, immediately answer has been given. ఎప్పుడైతే రాజుగారు ప్రార్థన చేశారో వెంటనే తనకి తప్ప సమాధానాన్ని ఆయన పొందుకున్నాడు. Immediately the prophet received the word. వెంటనే ప్రవచనకారుడు దేవుని యొక్క ప్రవక్త ఆ యొక్క వచన భాగాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. Direct connection between heaven to the house of the Lord. What a great time they had it.
ఎక్కడ చూడండి ఎంత సుభాగ్యమైన సమయమో, భూమి మీద మనం చేసే ప్రార్థన వెంటనే పరలోకంలో ప్రభు సన్నిధికి వెళ్ళటం, ఆ సన్నిధి నుంచి సమాధానం తీసుకురావడం ఎంత ఆశ్చర్యమో కదా. King Hezekiah period is a glorious time. ఆ హిజ్కియా గారి యొక్క రాజు గారి యొక్క పరిపాలన అద్భుతంగా దేవుని యొక్క సన్నిధిలో కొనసాగిందండి. Nothing in between God and them. Everything is direct. అయ్యా, అక్కడ దేవునికి వారికి మధ్యలో అడ్డుబండగా ప్రతినిధిగా ఎవరు లేరండి. ముఖాముఖి పరిచయంతో ఇవన్నీ జరిగిపోయినాయి. What a glorious time. ఎంత అద్భుతమైన సమయమో కదా వారు అనుభవించింది. My dear servant of God, నా దేవుని యొక్క సేవకులారా, my missionaries, అయ్యా మిషనరీలారా, desire for this. ఇటువంటి దాని గురించి తీవ్రమైన కోరికను మనం కలిగి ఉందాం. We are all priests and Levites. మనమందరము యాజకులుగా సేవకులుగా రూపాంతరీకరించబడ్డాము కదా. Go and stand before the Lord. మనము దేవునికి ప్రతినిధులుగా మనము మార్చబడ్డాము కదా. We prayed. మనము ప్రార్థన చేస్తాం. When we bless the people, మనము ప్రజలని ఆశీర్వదించినప్పుడు విశ్వాసులను, let it go to the holy place and to the Lord Almighty immediately. మన యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క నివాస మందిరములో వెంటనే వినపడును గాక. Let the Lord answer immediately. వెంటనే ఆ ప్రభు అయిన దేవుడు ఆశీర్వాదాన్ని పంపును గాక. Desire for it. అటువంటి దానిని గురించి తీవ్రమైన కోరికతో చెలరేగిపోదాం. It doesn't happen just like that. అయ్యో, అనుకోకుండా అకస్మాత్తుగా ఒక్కరోజు జరగలేదండి. Read the Bible and meditate on the King Hezekiah and Hezekiah, and you understand what all the things he has done. Try to do that. మీరు గనక బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఏదైతే హిజ్కియా రాజు గారు ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఆయన పునర్నిర్మాణ పనులు చేపట్టాడో అవన్నీ మనము కూడా చేసిన తరువాత ఇవి ఆ కార్యాలు జరుగుతాయి మన బ్రతుకుల్లో. When it happened to King Hezekiah, when it happened to high priest Azariah, it will happen to us also. It can, because we are living after the blood of Christ. We are having more privilege than King Hezekiah and the priest Azariah. ఆ కాలంలో ఉన్న హిజ్కియా రాజు గారికి ప్రధాన యాజకుడైన అజర్యా కాలంలోనే ఆ విధంగా వారి ప్రార్థన వినపడి ఆశీర్వాదాలు వచ్చినాయో, ఇప్పుడు కాలంలో నీవు నేను ప్రభు అయిన యేసు యొక్క రక్తంతో వెల ఇచ్చి కొనబడి రక్షించబడిన మనకి ఎంత గొప్ప యోగ్యత ఉన్నదో నీవు నేను గమనించగలుగుతున్నామా? We have a privilege. We were asked to come to the holy presence because the screen was torn into two pieces. We can get into the grace, the throne of grace with a confidence. We can ask the Lord. We can stand before the Lord. ఈ యొక్క నూతన నిబంధన క్రైస్తవులకి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో మనం కడుగబడ్డాము కాబట్టి దేవాలయపు ప్రధాన తెర తిరిగిపోయిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి ధైర్యంగా ప్రభు అయిన యేసుతో మాట్లాడటానికి నీకు నాకు ఒక ప్రత్యేకత అనుగ్రహించబడి ఉన్నది. మీరు గమనించండి. When prophet Elijah says, I who stand before God, when King Hezekiah say, I who stand before God, when the high priest Azariah says, I who stand before God, how come, my brothers and sisters, that we cannot say that? We should say that hereafter. కూడా అక్కడ గమనించండి, ఏలియా గారు ఏ జీవము గల దేవుని సమక్షంలో అయితే నేను నుంచునుచున్నాను అని చెప్పినట్టుగానే, అజర్యా ఆ యొక్క ప్రధాన యాజకుడు చెప్పినట్టుగానే హిజ్కియా రాజు గారు ఏ దేవుని జీవము గల దేవుని సమక్షంలో నేను నుంచుని ఈ మాట చెబుతున్నాను అని చెప్పినట్టుగానే నీవు నేను అటువంటి చెప్పగలిగే గొప్ప బాధ్యత నాకు నీకు ఇవ్వబడి ఉండగా, let us make the correction as the King Hezekiah and the chief priest Azariah done it. Then the Lord will also accept our prayers, and it will be a code in the heaven, and the Lord will answer our prayers immediately. ఏ విధంగా అయితే అజర్యా గారు రాజు అయిన హిజ్కియా గారు అనేక పునః ప్రతిష్ఠ కార్యాలు చేయడం ద్వారా వారి ప్రార్థన పరలోకములో వినపడిందో, అదే పనులు నిర్వర్తించడం ద్వారా మన ప్రార్థన కూడా పరలోకములో ఉన్న దేవుని సన్నిధికి చేరటమే కాదు, ఆయన దగ్గర నుంచి సమాధానాన్ని బదులును కూడా తీసుకుని వస్తుంది. Let us make the people to look at Jesus, not towards us. అయ్యా, మన వైపు ప్రజల దృష్టి కాకుండా ప్రభు అయిన యేసు వైపు విశ్వాసుల దృష్టిని మరల్చే కార్యక్రమంలో మనముందాం. Let us turn, direct the people towards eternity
And the Lord will take care of them even when they are living here. అయ్యా నిత్య రాజ్యము వైపు గనక మనల్ని విశ్వాసుల యొక్క దృష్టిని గనక మరల్చినట్లయితే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వారి యొక్క మార్గాల నుంచి తొలగక కొనసాగుతూ ప్రభువులోని ఆయన దరికి చేరతారండి విశ్వాసులు. My brothers, sisters, నా సహోదరుడు ఆ సహోదరి, this word has been given prophetically to me. ఈ యొక్క వచన భాగాలు ప్రవచనాత్మకంగా అయ్యగారికి ఇవ్వబడినాయండి. I have a prayer mentor in my life and in our life, and she has sent it. అయ్యగారి యొక్క జీవితంలో ప్రార్థన జరగటానికి అయ్యగారికి ఒక మెంటర్ ఉన్నారండి. వారి ద్వారా అయ్యగారికి ఈ యొక్క వాక్య భాగము అనుగ్రహించబడింది. This word made an impact in my life, my heart. ఈ యొక్క వాక్యము యొక్క కన్ను దృష్టి అయ్యగారి జీవితంలోను వారి యొక్క వ్యక్తిగతంగాను వారిని సంధించింది. We are all in such a needy time. మనమందరము ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అవసరార్థంగా ఉన్నాము మనం ఎరిగి ఉన్నాము కదా. Lockdown will be over now. నిజమే, లాక్డౌన్ కొన్ని రోజుల్లో అయిపోతుంది. And we will come out. మనము త్వరగా బయటకు రాబోతూ ఉన్నాం. We will stand before the people. ప్రజల ఎదురుగా మనము నుంచనబోతూ ఉన్నాం. Before we stand before the people, let us stand before the Lord. మనము ఆ ప్రజల ముందుగా విశ్వాసాల ముందుగా నుంచనబోయే ముందుగా మన పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మనము నిలుచున్నాం. Make all the corrections. మనము ఏదైతే తప్పులు చేసామో వాటన్నిటి నుంచి పాఠాలు నేర్చుకొని తప్పుల నుంచి వెనుదిరుగుదాం. It's very simple. Whatever we do, we will do as per the desire of the Lord, as per the commandment of the Lord. అయ్యా, ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి పని దేవుని యొక్క ఆలోచనకు అనుకూలంగా ఉండాలి. ఆయన యొక్క హృదయానికి దగ్గరగా ఉండవలసినది. We will not bring anything from foreign gods. We will not bring any false religion. We will not direct the people towards kerchief and this and that. And we will not teach God will give the money in your purse. No, my brothers. We will tell them, my God is sufficient. అయ్యా, మనము నీవు నేను ఇక నుంచి చేయగలిగింది ఏంటంటే అయ్యా ఖర్చులోను ప్రార్థన చేసిన ఆయిల్లోను లేకపోతే డబ్బులు మీ జేబుల్లోకి వస్తే ఇటువంటి దుర్వ్యాపారాల నుంచి ప్రజలందరినీ మరల్చి ఏ దేవుని సమక్షంలో అయితే నేను మాట్లాడుతున్నానో ఆ దేవుని వైపు విశ్వాసుల్ని దృష్టిని త్రిప్పేవారిగా మన పరిచర్య మనము మార్చవలసిన కార్యక్రమం వచ్చింది. We will boast only about Jesus Christ, not about us. అయ్యా, ఇక్కడ నుంచి మనమంటూ మనం పొగుడుకునే వాళ్ళం కాకుండా నేనంటూ అతిశయిస్తే నా ప్రభువు అయిన యేసుని బట్టి మాత్రమే నా అతిశయం అని చెప్పాలి. There was a man of God in the Azusa revival. అజుజా అనే రివైవల్ లో ఉజ్జీవంలో ఒక పెద్ద దేవుని యొక్క యోధుడు ఒక ఆయన ఉన్నారటండి. William Seymour is a black man. ఆయన విలియం సిమోర్ అని ఒక నల్ల జాతీయుడండి. Today, whatever the Pentecostal churches, it's all originated to the Azusa Street. ఇప్పుడు చూస్తున్నారా మీ యొక్క పెంతెకోస్తు అనుభవాలు ఈ చర్చెస్ అన్ని వచ్చినాయి ఆయన ద్వారా మాత్రమే ఇవన్నీ కలిగినాయండి. And that man, when he conducts his service, we know what he does. ఆయన ఆ యొక్క సేవకుడు సర్వీసులు మొదలు పెట్టినప్పుడు పరిచర్య ఆయన ఎట్లా చేస్తాడు మీకు తెలుసా? Cover his face with a wooden box. ఆయన యొక్క తన ముఖాన్ని ఒక చెక్క పెట్టెలో దాచిపెట్టుకుంటాడట. And he prays when his face was covered. ఆయన యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క ముఖము ఎవరికి చూపించడటండి. And Lord performed miracles. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉంటాడట వారి సన్నిధిలో. Even the hand was not there. The hand appeared in front of people. ప్రార్థన చేస్తూ ఉండగానే చెయ్యి అసలు సంపూర్ణంగా లేని మనిషి కూడా చెయ్యి పొడుచుకొని రావటం మొలమటం చూస్తారట ప్రజలు. Blind open, deaf and dumb open. All these things are very common in that time. ఆ యొక్క ప్రాంతాలలోనండి మోగవారు చెవిటి వారు మాట్లాడటం ఇవన్నీ చాలా మామూలుగా జరిగే కార్యాలండి. Even the hand was completely chopped off when they came to this the house of God. The hand really came as a fresh hand. అయ్యా, ఎవరిదైతే చెయ్యి కనుక ఏదైనా యాక్సిడెంట్ లో కనుక తుత్తు నీళ్ళ అయిపోయి చిన్న భిన్నం అయిపోతే వారు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు త్వరలా స్వస్థత పొంది నిజమైన చేతిని వారు పొందే అటువంటి ఆశ్చర్యకార్యాలు చూసే కాలం అది. They physically seen the presence of God. ఆ దేవుని యొక్క సన్నిధిని కన్నులారా వారు చూసే భాగ్యత ఉన్న రోజులండి అవి. And even for few kilometers the presence of God was visible. And there was fire visible on top of the body, on top of the building.
ఆ యొక్క మందిరం యొక్క పైన దేవుని యొక్క మహా వెలుగు ఉండటం ద్వారా ఆయన సన్నిధిని కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు దానిని చూసేవారు. Sometimes fire engine came because of the fire on top of the building. ఆ యొక్క బిల్డింగ్ మీద ఆ యొక్క పరిశుద్ధమైన అగ్ని ఉండటం ద్వారా అయ్యో అయ్యో ఇక్కడ అగ్ని మంటలు వస్తున్నాయి అని ఫైర్ ఇంజిన్స్ కూడా వచ్చినాయటండి. How it happened? ఏ విధంగా అది జరిగిందో నీకు నాకు తెలుసా? The servant of God hidden his face and humbled. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడు తన ముఖాన్ని తనకు తనే దాచుకుని And he humbled himself. తనల్ని తాను తగ్గించుకొని And he directed everybody towards the Lord Jesus Christ. ప్రతి వారిని విశ్వాసని ప్రభు అయిన యేసు వైపు దృష్టి పెట్టేటట్టుగా చేయగలిగినప్పుడు Power of God came down from heaven. పరలోకము నుంచి దేవుని యొక్క అద్భుత శక్తి దిగి వచ్చి, That is what people Azusa Street revival. అందుకనే ప్రజలు చెప్తారు అజూజా రివైవల్ ఉజ్జీవము అని దాన్ని ప్రకటిస్తారండి. I've been to Los Angeles. I wanted to see this place, but I could not see. But still, I really wanted to see this place again. ఆ యొక్క లాస్ ఏంజలీస్ అనే అమెరికా ప్రాంతంలో ఈ యొక్క ఉద్యమం జరిగిందండి. ఆ ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నారు కానీ అయ్యగారు కుదరలేదండి. And my brothers, sisters, నా సహోదరుడా సహోదరి, the servant of God hid himself. ఈ దేవుని యొక్క సేవకుడు తనని తాను దాచిపెట్టుకొని Humble themselves. తనని తాను తగ్గించుకొని వినయ మనస్సు కలిగి Right through the depth of heart, he seek the Lord. When he seek the Lord, తన యొక్క హృదయ అంతరంగం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే ఆయన వెతకేవాడిగా ఉన్నప్పుడు tries to do everything as per the desire of the Lord, as per the commandment of the Lord. దేవుని యొక్క ఆజ్ఞాత క్రమము చొప్పున ఆయన యొక్క మనస్సుని ఎరిగి చేసే కార్యక్రమాల ద్వారా All this thing can happen again. ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మన వినికిడిలో కూడా జరుగుతాయి. There is a revival promised now. ఇప్పుడు ఒక ఉజ్జీవ సందర్భమైన వాగ్దానం మనకు ఇవ్వబడుతూ ఉన్నదండి. Big revival, huge revival is being promised now. ఇప్పుడు మనకు గొప్ప ఉజ్జీవానికి కారణభూతులుగా నీవు నేను ఇక ఉండబోతూ ఉన్నాం. Some of the secret prophets I know, they informed me it will start from Hyderabad. అనేక మంది సీక్రెట్ గా ఉన్న ప్రవక్తలు చెప్తూ ఉన్నారు హైదరాబాద్ ప్రాంతం నుంచే ఈ యొక్క గొప్ప ఉజ్జీవానికి పునాది వేయబడుతుంది అని. Power of God will be visible from this place. ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం నుంచి దేవుని యొక్క శక్తి అనేక మందికి తెలియబడుతుంది. There will be a huge revival will be break out in this place. ఈ యొక్క ప్రాంతంలో ఒక ఊహించని గొప్ప ఉజ్జీవము మన ప్రాంతంలో బయలుదేరబడుతోంది. You and me are prepared the way that King Hezekiah prepared the temple, said house of God. It will happen again. అయ్యా నీవు నేను గనక ఏ విధంగా అయితే హిజ్కియా రాజు గడు తన మందిరాన్ని పునః ప్రతిష్ఠ చేశాడు ఆ విధంగా మనము చేయగలిగినప్పుడు ఆ ఉజ్జీవానికి సాక్షాత్కారంగా నీవు నేను మార్చబడతాం. Oh, lakhs and lakhs of people accepted Christ during the Azusa Street revival. It will happen in our time also. అసూసా స్ట్రీట్ రివైవల్ లో లక్షల కొలది మధ్యలో ప్రభువు రాజ్యంలో కలిపివేయబడినట్టుగానే నా ప్రాంతాలలో అనేక లక్షల మంది ప్రజలు ప్రభువుని అంగీకరించి ఆయననే ఆరాధన చేసే బాధ్యత వస్తుంది. You and me will be a part of that revival. నీవు నేను కూడా ఆ గొప్ప ఉజ్జీవంలో పాలి భాగస్థులు అవ్వాలి. My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, my dear servants of God, దేవుని యొక్క సేవకులారా, dear missionaries, మిషనరీలారా, let us begin a new chapter now. మన యొక్క బ్రతుకులో ఒక నూతన అధ్యాయానికి ఈ రోజే మనము తొలి అడుగు వేద్దాం. Wherever you are, stand up or kneel down, raise your hand towards the Lord. దయచేసి మీరు ఎక్కడైతే ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నారో దయచేసి మోకరించండి, లేకపోతే నిలువబడండి మాతో పాటుగా. Raise your hand towards the heaven and say, Lord, begin the new chapter in me, Lord, first. ప్రభు వైపు రెండు చేతులపై ప్రభు నా బ్రతుకులో ఒక నూతన అధ్యాయానికి ఈ రోజే మొదటి రోజు కావాలయ్యా. Let the new chapter begins. నా బ్రతుకులో ఒక నూతన అధ్యాయము ఈ రోజే మొదలవనండి అయ్యా. Let us see the mighty power of God. దేవుని యొక్క గొప్ప అద్భుతమైన శక్తిని నేను సాక్ష్యంగా చూడాలయ్యా. Not the human beings hereafter. ప్రభువా మనుషుల కల్పించబడిన వాటికి నా ప్రతిలో స్థానము లేదు. We will see the power of God. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని కన్నులారా మనం చూస్తాం.
we will see the Holy Spirit coming down and do everything in the midst of us. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా దిగివచ్చి గొప్ప కార్యాలు చేయటం నీవు నేను అనేక సాక్ష్యాల ద్వారా వినబోతూ ఉన్నాం. Even a small song or one prayer or a blessing, it will go to heaven just like that. And the Lord Almighty God will do everything as per our prayer. మన యొక్క చిన్న ప్రార్థన, చిన్న ఆరాధన, చిన్న ఆశీర్వాదం పరలోకమందున్న దేవుని యొక్క సన్నిధికి చేరినప్పుడు ఆ దేవాతి దేవుడే ఆ దీవెనల వర్షాన్ని మన మీద కురిపించబోతూ ఉన్నాడు. Don't project yourself, hide yourself. అందుకని నా సేవకులారా, మనల్ని మనము దాగుకునే పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్దాం. Let's cover ourselves and let us not project ourselves. We are not to be projected. Lord Jesus Christ to be projected. అయ్యా, నీవు నేను కాదయ్యా వెలుగులోనికి రావాల్సింది. మన వెనకున్న, మన ముందు ఉన్న, మనల్ని ఆవరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉన్నతంగా కనపడాలి మన మధ్యలో. Hallelujah. హల్లెలూయా. The Lord is going to do hereafter quickly, very quickly now. ఇక నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలో త్వరగా వేగిరంగా అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. Expect the great things from the Lord. ఆ విధంగా గొప్ప ఈవుడు, గొప్ప తలాంతులు ప్రభు అయిన యేసు దగ్గర నుంచి ఎదురు చూద్దాం. The change start from us. మొట్టమొదటిగా ఈ యొక్క మార్పు అనేది మన నుంచి వ్యక్తిగతంగా మొదలవ్వాలి. Let the new chapter begin from us. మన దగ్గర నుంచి ఒక నూతన అధ్యాయానికి పునాది మొదలవ్వాలి. And we will raise the name of the Lord, and the Lord will be glorified, and we will stand before the Lord, and we will stand before the holy place of the Lord, and the Lord will answer all our praise and blessings. ఇక నుంచి మన యొక్క ప్రార్థన ఆ దేవుని సముఖంలో వినపడాలి. ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఉండటం ద్వారా ఆ సన్నిధి అనేక గొప్ప పరిచర్య భాగ్యాల్ని మన బ్రతుకులలో దయచేయాలి. Let's all pray to God. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందామా? Heavenly Father, what a glorious presence we could feel now. ప్రభా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ యొక్క అద్భుతమైన సన్నిధిని మేము అనుభవిస్తున్నామయ్యా. When we preach this word, when we meditate this word itself, your presence is coming down. Lord, how much assured when we follow this, how much your power will come down. ప్రభా, ఈ యొక్క వాక్య భాగాన్ని అయ్యగారు అమ్మగారు కలిసి ధ్యానిస్తున్నప్పుడే దేవుని యొక్క అమితమైన సన్నిధిని వాళ్ళు అనుభవించాలి. మేము వింటున్న మాకు, అనుభవిస్తున్న మాకు ఇంకెంత గొప్ప దేవుని సన్నిధిని, నీ సన్నిధిని మాకు సాక్షాత్కరింప చేయబోతున్నారయ్యా. Help us to do every changes as the king Hezekiah had done it, as the priest Azariah had done it. Lord, start a new chapter in our life. ఏ విధంగా అయితే హిజ్కియా రాజు గారు ప్రధాన యాజకుడైన అజర్యా ఒక నూతన అధ్యాయము వారి బ్రతుకులలో మొదలెడటానికి చేయగలిగిన ప్రతి కార్యాన్ని మేము కూడా చేసి పునః ప్రతిష్ఠ చేసుకోవడము ద్వారా and the Lord begin a new chapter in our life. ఒక నూతన అధ్యాయానికి పునాదిని, మొదటి ప్రారంభాన్ని మా దగ్గర ఈ రోజు నుంచి మొదలు వేయండి. First of our life, Lord, let it experience the mighty power of God, the great revival of this nation. ప్రభు, వ్యక్తిగతంగా ప్రభు మా జీవితాల్లో, మా బ్రతుకులలో ఈ యొక్క దేశము ఎదుర్కొనబోయే ఊహించలేనటువంటి ఆ గొప్ప ఉజ్జీవానికి అనుభవాల్ని మీరు మాకు దయచేయండి. Lord, help every one of us to be a part of that great revival. ఆ యొక్క గొప్ప ఉజ్జీవములో పాలిభాగస్తులుగా వాక్యం వింటున్న మా అందరినీ సంపూర్ణంగా మార్చివేయమని అడుగుతున్నాం. We will not stand before the foreign gods. We will not bring any Babylon religion. We will not bring any foreign worship types. We will stand before the living God, the Almighty Father God, and the Lamb of God will be with us, and the Holy Spirit will be covering us. అయ్యా, మేము విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆచారాలు గాని, మనుషుల చేత బబులోను సంబంధమైన ఈ లోకకరమైన అస్తిత్వాన్ని గాని మా ఆలయాల్లో ప్రదర్శించకుండా మేమున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన అభిషేకము మా మందిరాల్లో, మా బ్రతుకులలో పనిచేయును కాక. Just to cover us, Daddy. Help us not to show our face. And let your face alone to be visible to the people. Nothing in our face. Your face give blessing to the people. It will revive the people. It will give a life to the people.
ప్రభు మా యొక్క ముఖారు మేము వెలుగులోనికి రావటం కాదు గాని మా వెలుగునకు కారణమైన అత్యంత వెలుగు స్వరూపమైన నిన్ను ప్రముఖుడిగా ఉన్నతుడుగా మా మధ్యలో ఉంచినప్పుడు యేసయ్యా మీ సన్నిధి మీ యొక్క శక్తి మీ అద్భుతాలు అనేక మంది ప్రజలని నీ సన్నిధికి తీసుకుని వస్తాయ్యా. Let my words be echoed in the heaven. Let it be done as per the will of God. అయ్యా మా యొక్క మాటలు పరలోకములో ప్రతిధ్వనించి నీ యొక్క చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చును గాక. Hallelujah. హల్లెలూయా. Bring every glory to the Lord. ప్రభువా నీకే సమస్తమైన మహిమని ఘనతని చెల్లిస్తున్నామయ్యా. The mighty name of our Lord Jesus Christ, we pray, our Father God. పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you, my brothers, sisters. సహోదరుడా మీ అందరినీ దేవుడు దీవించును గాక. Lord, make all of you part of that great revival which is going to come very quickly. త్వరగా మన మధ్యకు రానయున్న ఆ మహా యొక్క ఉజ్జీవములో మీరు నేను పాలిభాగస్తులు అవుదుము గాక. Careful to do these new changes as the head king Hezekiah had done it, and you will be a part of it. ఏ విధంగా అయితే హిజ్కియా గారు నూతనకరమైన ఒరవడిని సృష్టించారు వారి ఆలయంలో, అటువంటి దేవుని సంబంధమైన ఆలోచన ద్వారా పునః ప్రతిష్ఠ చేసుకుందాం. God bless you. దేవుడు మనందరినీ దీవించును గాక.